అక్షిత మెల్లగా స్టేజ్ మీదకొస్తుంది. ఇక ఎవరు గమనించకుండా మెల్లగా చేతిలో నెయిల్స్ ఉంటాయన్నమాట. మేకులు. అయితే అవి మెల్లగా అక్కడక్కడ స్టేజ్ మీద జల్లేసేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చి కూర్చుంటుంది. ఇక జల్లే టైంలో గమనిస్తూనే ఉంటుంది పల్లవిని. పల్లవి ఏమైనా చూస్తుందా అని చెప్పి పల్లవి ఏమో అటు చరణ్ వైపు తన ధ్యాసంతా ఉంటుంది. ఇక హమ్మయ్య అని చెప్పేసి స్టేజ్ మీద ఆ నెయిల్స్ అని పల్లవికి గుచ్చుకునేలాగా అక్కడక్కడ వేసేసి వచ్చి అక్షిత నార్మల్‌గా కూర్చుంటుంది. ఈ లోపల ఆ బీభత్సం సార్ ఉంటారు కదా! ఆయన ఇక చెప్తారు, "అమ్మ సెకండ్ హీరోయిన్ నువ్వే రావాలి డాన్స్ చేయాలి" అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, "అదేంటి సార్ నేను కదా మెయిన్ హీరోయిన్‌ని. నేనే కదా హీరోతో డాన్స్ చేయాలిప్పుడు" అని పల్లవి అడుగుతుంది. అప్పుడు ఆ బీభత్సం సార్ అంటారు, "కానీ అమ్మ ప్రతిసారి నువ్వే కాదు. అంటే ఇప్పుడు క్యారెక్టర్‌లో సెకండ్ హీరోయిన్ కూడా ఉంది కదా! తనకు కూడా ఫీల్ అది ఉండాలి కదా! ఇప్పటిదాకా తనకి ఏమీ లేవు. ఇప్పటిదాకా తను ఒక్క క్యారెక్టర్ కూడా అంటే తను చేయలేదు చరణ్‌తోని ఒక్క సీన్ కూడా. సో, ఇప్పుడు తనదే ఛాన్స్" అనగానే, "ఏంటి సార్ నేనా సార్? నేనా?" అని చెప్పి భువన చాలా యాంగ్షియస్‌గా ఇక ఆత్రంగా చూస్తూ ఉంటుంది. ఇక అక్షిత, "అయ్యో! భువనని పిలుస్తున్నారేంటి? పల్లవి కోసం ఇదంతా చేస్తే నేను" అని చెప్పి, "సార్ ఎందుకు సార్ మళ్ళీ సెకండ్ హీరోయిన్‌ని పెట్టి కాన్సెప్ట్ పాడు చేయడం. మెయిన్ హీరోయిన్‌నే పిలవండి" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఇదేంటి నాకు సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా. ఇక భువన ఏమో, "ఏయ్! వచ్చిన అవకాశాన్ని ఎందుకు అక్షిత అలా పాడు చేస్తున్నావు? సార్ నేను చేస్తాను సార్. డప్పుడు డాన్స్ చేయాలా సార్ హీరోతోని?" అనగానే, "అవునమ్మా సాంగ్ రెడీగా ఉంది. డాన్స్ చేయాలి. నువ్వు కూడా ఇంప్రెస్ చేయాలి కదా హీరోని" అని చెప్పి బీభత్సం సార్ అంటూ ఉంటే, "సరే సార్ చేస్తాను" అనగానే, "ఏంటి సార్ నేను చేయాలి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "చెప్పాను కదమ్మా సెకండ్ హీరోయినే ఇప్పుడు చేయాల్సింది. అమ్మ రామ్మా నువ్వు స్టేజ్ మీదకి" అని చెప్పి అనగానే, "అవును సెకండ్ హీరోకి కూడా ఛాన్స్ ఇవ్వాలి" అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. ఇక భువన వేసుకున్న చెప్పులు కూడా విప్పేస్తూ ఉంటుంది. "ఎందుకు భువన చెప్పులు వేసుకో" అని చెప్పి అక్షిత అంటూ ఉన్నా, లేదులే నాకు చెప్పులుంటే స్టేజ్‌కి నాకు అంత కనెక్షన్ ఉన్నట్టు అనిపించదు. నాకు చెప్పులు లేకుండా చేయడమే కొంచెం కంఫర్ట్‌గా ఉంటుంది" అని చెప్పి అంటుంది భువన. ఇక సాంగ్ పెడతారనమాట. డాన్స్ చేస్తూ ఉంటుంది భువన. ఇక అక్కడ ఆల్రెడీ మేకులుంటాయి కదా! ఇక అందులో ఒక మేకు గుచ్చుకుంటుంది భువనకి. అబ్బా! అని చెప్పి కింద పడిపోయి కూర్చుండిపోతుంది. కాలికేమో బ్లడొస్తూ ఉంటుంది. ఇక ఇటు అక్షిత, చరణ్ వచ్చి చూస్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పి ఇటు పల్లవి, చరణ్, చంటి చూస్తూ ఉంటారనమాట. అయ్యో! ఇక్కడ మేకులున్నాయేంటి? ఇలా ఎలా మేకులున్నాయి ఇక్కడ అని చెప్పి చూస్తూ ఉంటుంది భువన, చరణ్. ఇక అప్పుడు అక్షిత, "అందుకే చెప్పాను. ఆ పల్లవి కోసం నేనే ఈ మేకులు వేశాను. నువ్వేమో చెప్తూ ఉన్నాను వెళ్ళొద్దు అని. నువ్వెక్కడ విన్నావు? వెళ్ళావుగా. అందుకే నీకిలా అయింది" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "చెప్పొచ్చు కదా అక్షిత ముందే నాకు" అని చెప్పి భువన అంటుంది. చెప్తే మాత్రం వింటున్నావా ఏంటి? ఎగబడి మరి వెళ్ళావుగా" అని చెప్పి అంటూ ఉంటుంది మెల్లగా పల్లవి వినకుండా. "సర్లే ముందైతే లేపుదాం పద" అని చెప్పి చరణ్, అటు అక్షిత ఇద్దరు లేపుతారనమాట భువనని. ఇక కూర్చోబెడతారు చైర్‌లో. ఇక ఆ తర్వాత బీభత్సం సార్, "అమ్మ పల్లవి ఇప్పుడెటు భువన చేయలేదు కాబట్టి ఈ సాంగ్ నువ్వే చేయమ్మా" అని చెప్పి అనగానే, "అలాగే సార్" అని చెప్పి ఇక పల్లవి రొమాంటిక్‌గా చరణ్ వైపు చూస్తూ డాన్స్ స్టెప్స్ వేస్తూ ఉంటుందనమాట. ఇక చరణ్ అనుకుంటాడు, "ఈ బండ మొహం దానికి నేను కావాల్సొచ్చాను. హ్మ్. ఇప్పుడు ఈ సాంగ్‌ని వంకగా చూసుకొని నాతో రొమాన్స్ చేస్తుంది. దీనికి చెప్పాలి. తిక్క తిన్న కుదురుస్తాను" అని చెప్పి చరణ్ మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు. ఇక దీన్ని ఎలాగైనా పడేస్తాను అని చెప్పి కాలు అడ్డు పెడతాడనమాట పల్లవికి. ఇక అడ్డుపెట్టడంలో తనే స్లిప్ అయ్యి ఇక చరణ్ పడతాడనమాట. పడిపోతూ పల్లవి చేపట్టుకోవడంతోని పల్లవి కూడా వచ్చి చరణ్ మీద పడుతుంది. "అమ్మ నా కాలు ఇరగ్గొట్టేసిందిరో ఈ బండది" అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్. ఇక పల్లవి అనుకోకుండా చరణ్ కాలు మీద పడుతుందనమాట. ఇక చరణ్ ఏమో కేకలు పెడుతూ ఉంటాడు, "నా కాలు ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది" అని చెప్పి. ఇక పల్లవి ఏం చేయలేక లేచి నించుంటుంది. ఇక ఆ తర్వాత చరణ్ ఇంట్లో సీన్ చూపిస్తారనమాట. చరణ్ ఏమో బెడ్ మీద కాలు పట్టుకొని కూర్చుంటాడు. చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఇక అక్కడ పల్లవి ఉండదనమాట. "ఇదిగా ఏమైందిరా? కాలేజ్‌లో ఏమైంది? ఇంత ఇదిగా దెబ్బ తెచ్చుకున్నావు" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "కాలేజ్‌లో పడ్డాను మమ్మీ. నా కాలు ఇరిగిపోయింది. అసలు అల్లాడిపోతున్నాను. నించోలేకపోతున్నాను" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "ఏమైందిరా?" అని చెప్పి బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఈలోపు పల్లవి వేడి కాపడం నీళ్ళు పెడదాం అని చెప్పి హాట్ వాటర్ అవి తీసుకొస్తుందనమాట క్లాత్ అది. "ఇదిగో ఈ బండ మొందొచ్చింది దీనివల్లే" అని చెప్పి అనగానే, "అసలు ఏమైంది?" అనగానే, "అంతా ఈ పల్లవి వల్లే నేను కింద పడ్డాను" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "ఏంటి నేనా? నా వల్లా?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. "అసలు ఏమైంది కాలేజ్‌లో ముందు అది చెప్పండి" అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రసాదరావు. "నేను చెప్తాను" అని చెప్పి ఇక చరణ్, "అసలు ఏమైందంటే అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేయాల్సొచ్చింది. అయితే అనుకోకుండా నా కాలు స్లిప్ అయింది. అది పల్లవికి టచ్ అయింది. అయితే నేను పడ్డాను. నాతో పాటు పల్లవి తర్వాత పడింది" అనగానే, "లేదు నా చెయ్యి పట్టుకొని లాగాడు. అందుకే నేను కూడా పడాల్సొచ్చింది తన మీద" అని చెప్పి పల్లవి చెప్తుంది. "అంటే ఇందులో పల్లవి తప్పైతే ఏం లేదనమాట" అని చెప్పి బామ్మ అంటుంది. ఈ లోపల పల్లవి మెల్లమెల్లగా కాపడం అది పెడుతూ ఉంటుందనమాట.
నేను హాస్పిటల్‌కెళ్ళి నొప్పి తగ్గకుండా ఏంట్రా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. అదిగో అందుకే కాపడం పెడుతుంది నా మనవరాలు. తన చెయ్యి హస్తవాసి మంచిది. ఇలాగ ఏమైనా దెబ్బలు తగిలినా ఏమున్నా చిటికలో నయం చేస్తుంది పల్లవి. రేయ్! నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భార్యగా నీకెన్ని సేవలు చేసి పెడుతుందో నీకు ఏ నొప్పి రాదు. వచ్చినా కూడా ఇదిగో చిటికలో పోగొడుతుంది. అంత మాయ ఉంది దాని చేతిలో అని చెప్పి పల్లవి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది బామ్మ. ఇప్పుడు ఎందుకండి తన పెళ్లి టాపిక్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అవసరమే నీకే తెలీదు అని చెప్పి మా అమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందిరా కాపడం కొంచెంసేపు పెట్టింది కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, పర్లేదు ఇంకా చాలులే కాపడం పెట్టింది తీసేసేయి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అయ్యో ఏమైంది చరణ్ నొప్పన్నావు కదా అని పల్లవి అంటూ ఉంటే, ఏమీ అవసరం లేదు, నొప్పుంటే అరుస్తాను ఇంకేమైనా చేస్తాను, నీ హెల్ప్ మాత్రం నాకేం అవసరం లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అందరూ, నాకు కొంచెం ప్రైవసీ కావాలి, నువ్వు కూడా వెళ్ళిపో పల్లవి అని చెప్పి అనగానే ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇటు చరణ్ రూమ్లో నుంచి బయటకు వస్తారు సుమలత, అక్షిత, శాన్వి. ఇక అక్షిత అంటుంది, ఆంటీ రోజు రోజుకి ఈ పల్లవి ఆగడాలి ఎక్కువైపోయినాయి ఆంటీ అనగానే, చూడు తమ్ముడిని కూడా అసలు వదిలిపెట్టట్లేదు, నిన్ను టార్గెట్ చేస్తుంది ఇటు తమ్ముడిని కూడా అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి. ఆ పల్లవి ఏనైనా చని దాన్ని ఏదో ఒకటి చేయాలి, దాన్ని పంపించేసేయాలి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఆంటీ నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆంటీ, ఆ పల్లవిని శాశ్వతంగా గెంటేయచ్చు ఆంటీ అని చెప్పి అక్షిత తన ఐడియా చెప్తుంది. ఆ ఐడియా మనకి వినిపించదు, ఐడియా అయితే బాగానే ఉంది అని చెప్పి సుమలత అంటుంది. మీరు ఓకే అంటే ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారా ఆంటీ అని చెప్పి అంటుంది అక్షిత. అప్పుడు సుమలత, ఐడియాని నువ్వు ఇంప్లిమెంట్ చేయడం కాదు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, చూస్తూ ఉండు దాన్ని ఎలా పంపిస్తానో అని చెప్పి సుమలత అంటుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు కాలేజ్కి పల్లవి అటు అలాగే చంటి వెళ్తారనమాట. అక్కడ బీభత్సం సార్ కనిపిస్తారు. సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి పల్లవి విష్ చేస్తుంది. ఆ తర్వాత ఇవాళ ఏంటి సార్ మీరు చాలా గ్లామరస్గా ఉన్నారు అని చెప్పి చంటి అంటూ ఉంటే, నేను ఎప్పుడు గ్లామరస్నే, యాక్చువల్గా నా పేరు గ్లామరస్ సుధాకర్, కానీ అందరూ భీమోత్సవం అని చెప్పి అవార్డు ఇచ్చారు అని చెప్పి అలా అంటూ ఉంటే, ఈ లోపల ఒక అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది. ఏంటి అమ్మాయి నాకు విష్ చేయలేదు అని చెప్పి ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి, ఇవాళ నువ్వు నన్ను విష్ చేయలేదేంటి అనగానే, సారీ సార్ అని చెప్పి ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఇక అప్పుడు అక్కడికి చంటి అలాగే పల్లవి వెళ్ళి, అదేంటి సార్ మీరే వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నాకు రెస్పెక్ట్ లేని చోట నేను అస్సలు ఉండలేను, ఇవ్వకపోతే నేనే అడిగి మరీ రెస్పెక్ట్ ఇప్పించుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు బీభత్సం. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ లోపల కాలేజ్కి కారులో వస్తాడనమాట చరణ్ వస్తాడు. ఇక కారులో నుంచి దిగలేక మెల్లగా కుంటుకుంటూ దిగుతూ ఉంటాడనమాట. అయ్యో చరణ్ అని చెప్పి గబగబా ఇటు పల్లవి, చంటి అలాగే అటు అక్షిత, శాన్వి వాళ్ళు కూడా వస్తారనమాట కార్ దగ్గరికి. ఇక పల్లవి, నేను సపోర్ట్ ఇస్తాను, భుజం మీద చెయ్యేసుకో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏం అవసరం లేదు, నీ హెల్ప్ నాకేమీ వద్దు అనగానే, సరే రా అన్నయ్య నేను పట్టుకుంటాను అని చెప్పి చంటి మెల్లగా తీసుకెళ్తూ ఉంటాడు లోపలికి. కాలు విదిలిచు సెట్ అయిపోతుంది అని చెప్పి పల్లవి అంటూ ఉన్న, నీ ఐడియాలు నాకేం అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చరణ్, చంటి. ఇక ఆ తర్వాత అక్షిత, భువన అంటారు, ఏంటి చరణ్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావు, కాలు ఏదో పెద్ద ఇలా చేస్తే సెట్ అయిపోతుందని చెప్పి చేస్తున్నావు, అసలు తను నడవలేకపోతుంటే అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, తనతో పరిగెత్తిస్తాను చూస్తావా అని చెప్పి అంటుంది పల్లవి. ఏంటి ఛాలెంజా, అయితే 10,000 నాది అని చెప్పి భువన అంటుంది. నాది, నేను ఇక్కడ ఓడిపోతే నేను రింగ్ ఇస్తాను అని చెప్పి అక్షిత అంటుంది. సరే అయితే నాది కూడా 10,000 ఓడిపోతాయి అని చెప్పి ఇక పల్లవి కూడా ఛాలెంజ్ చేసుకుంటారు, చరణ్ని పరిగెత్తిస్తానని చెప్పి. అయితే ఇటు చంటి ఏమో చరణ్ని ఒక దగ్గర కూర్చోపెడతాడనమాట. చరణ్ నడవలేకపోతూ ఉంటే ఇక అది గమనిస్తుంది పల్లవి. ఆ తర్వాత ఇక పల్లవి ప్రిన్సిపల్ రూమ్లో ఉన్న ఇటు సుమలతను కూడా గమనిస్తూ ఉంటే, తనేమో ఎక్కులు వస్తున్నాయని వాటర్ తెప్పించుకుంటుంది, ప్యూన్తోని వాటర్ తాగుతూ ఉంటుంది. ఇక చరణ్ని ఎలా పరిగెత్తించాలి అని చెప్పి పల్లవి వచ్చి చరణ్తోనే అంటుంది, చరణ్ అక్కడ ప్రిన్సిపల్ రూమ్లో మీ అమ్మగారు అది అని పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పల్లవి ప్రిన్సిపల్ రూమ్ వైపు పరిగెడుతూ ఉంటే, ఏంటి అమ్మకేమైంది అని చెప్పి గబగబా ఇక చరణ్ కూడా తన కాలు విదిలిచి పరిగెత్తుకుంటూ ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడనమాట. ఇక ఈ అక్షిత, భువనకు కూడా ఏమైంది ఆంటీకి అని చెప్పి వాళ్ళు కూడా ఆ రూమ్కి వెళ్తారు. అక్కడ పల్లవి ఉండదు. మమ్మీ నీకేమైంది, పల్లవి ఏమో ఏదో చెప్పబోతూ ఇక్కడే అన్నట్టుగా వచ్చింది అనగానే, నాకేమైందిరా బాగానే ఉన్నానుగా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఈ లోపల పల్లవి వచ్చి, ఏం లేదు, నువ్వు నడుము కాలు విదిలిచ్చి సెట్ అయిపోతుందంటే విన్నావా, ఇప్పుడు చూడు కాలు విదిలిచ్చావు పరిగెత్తావు కూడా, మీ అమ్మగారికి ఏదో అయిపోతుందని, మీ అమ్మగారికి ఏమీ అవ్వలేదు, ఎక్కులు వచ్చాయి అంతే, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక సరే క్లాస్కి వెళ్ళండి అని చెప్పి సుమలత చెప్పడంతో ఇక అందరూ క్లాస్కి వెళ్తారు. ఇక ఆ తర్వాత భువన, అక్షిత వెళ్తూ ఉంటే, హలో మీరు ఓడిపోయారు, మీరు అన్నట్టుగా 10,000 ఉంగరం ఇవ్వాలి నాకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక బిక్క మొహాలు వేసుకొని చూస్తూ ఉంటారు అక్షిత, భువన. సో ఇంతే అండి ఎపిసోడ్ జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.